హాయ్. సో చాలా సక్సెస్ఫుల్గా ప్రయాగరాజ్ యాత్ర ఫినిష్ అయిపోయింది. త్రివేణి సంగమంలో స్నానం చేసాం అండ్ చాలా చాలా బాగుంది. అండ్ వన్స్ ఇన్ ఏ లైఫ్లో ఒక్కసారి ఇలాంటి పెద్ద మేళా జరుగుతుంది. అసలు జనాలు అయితే లక్షల కోట్లలో ఉన్నారండి. ఎక్కడ పెడితే అక్కడ ఇసుకేస్తే రాలంతమంది జనం. బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా ఎక్కువ లేదు, జస్ట్ ఒక 10-15 రోజులు మాత్రమే ఉంది. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరు వచ్చినా సరే కంపల్సరీగా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ లగేజ్ తెచ్చుకోండి. లగేజ్ మాత్రం అసలు ఎక్కువ, ఇంత చిన్న బ్యాగ్ అయితే అంత బెస్ట్. వీలైతే ఇక్కడ ఇదిగో నేను కొనుక్కునేలాగా ఇలా బట్టలు కొనుక్కోండి, అది బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా దూరాలు నడవాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కొంతవరకు ఉంటుంది, తర్వాత ఆపేస్తున్నాడు. సో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ లగేజ్ తెచ్చుకోండి. దానివల్ల మనకే బెనిఫిట్. ఎందుకంటే మనం అంత మొయ్యలేం. సో మనకి నడక అలవాటు లేదు కాబట్టి చాలా తక్కువ లగేజ్ తెచ్చుకోండి. అండ్ వన్స్ అగైన్ ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. ఇక్కడ మన తెలుగు ఆశ్రమాలు ఉన్నాయి. అవి ఎలా రావాలి ఏంటి అన్నది నేను ఫర్దర్ మీకు చెప్తాను. సో ప్రస్తుతానికైతే ప్రయాగరాజ్ ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ కాశీ వెళ్తున్నాం, దాని అప్డేట్స్ కూడా పెడతా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేనే కాదు, మీరు కూడా రండి, ఇదంతా ఎంజాయ్ చేయాలి. హర హర మహాదేవ్.